హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో 11,403 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. అట్లనే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే వచ్చినాయి. అదేవిధంగా ఫీజు ఎంత తీసుకుంటారు, ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఖచ్చితంగా విద్యా వాలంటీర్లకు సంబంధించి మెయిన్గా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఇవన్నీ విషయాలు కూడా ఖచ్చితంగా వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇక్కడ చూడండి, టీజీ సెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది, టీజీ టెట్ పేపర్ 1కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది, టీజీ టెట్ పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది, టీజీ టెట్ పేపర్ 2లో సోషల్ స్టడీస్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది. అట్లనే పోలీసులో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది ఉంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మీరు యూజ్ అయిన కోర్సులో ఖచ్చితంగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు యూజ్ అవుతుంది, 100% యూజ్ అవుతుంది. చూడండి, మనకు విద్యా వాలంటీర్లకు సంబంధించి గద్వాల్ జిల్లాలో 120 విద్యా వాలంటీర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మనకు అంటే ఫస్ట్ విద్యా వాలంటీర్లను అయితే నియమించుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినందుకే గద్వాల్ జిల్లా నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం విద్యా బోధనకు అంతరాయం కలగకుండా 26-27 విద్యా సంవత్సరానికి 120 మంది విద్యా వాలంటీర్లను నియమించడానికి కలెక్టర్ అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, గద్వాల్ జిల్లాలో గద్వాలకు సంబంధించి 9 ఉన్నాయి, గట్టులో 32 ఉన్నాయి, దరూర్లో 11, ఇటిక్యాలలో 4, మల్దకల్లో 11, ఎర్రవెల్లిలో 3, మానపాడులో 4, వడ్డెపల్లిలో 4, అలంపూర్లో 2, ఉండవల్లిలో 3, కేటీదొడ్డిలో 21, రాజోలిలో 4, ఐజాలో 12 పోస్టులు. టోటల్గా 120 పోస్టులకు సంబంధించి అంగన్వాడీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు అంగన్వాడీ నోటిఫికేషన్ నింపుతున్నంత మాత్రాన డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ కానీ ఖాళీల లెక్కింపు పూర్తయిన తర్వాత అధికారికంగా ఖాళీలు ఎన్ని ఉన్నాయనే క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. సో అభ్యర్థులకు నేను చెప్పే విషయం ఏంటంటే, పోటీ ఎక్కువగా ఉన్నందున అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగకుండా ప్రతిరోజు 4 గంటల నుంచి 5 గంటలు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఖచ్చితంగా మీరు అనుకున్న ఆ ఉద్యోగాన్ని అయితే సాధించడానికి అవకాశం ఉంటుంది. లేదు నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే దాని మీద ప్రిపరేషన్ కొనసాగిస్తుంటే కొంత ఈ కాంపిటీషన్ హెవీగా ఉన్నందుకు ఉద్యోగానికి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మిత్రులు గమనించి 4 నుంచి 5 గంటలు ప్రిపేర్ అవుతూ ఉండండి. మన యాప్లో కూడా కోర్సులు ఉన్నాయి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సబ్జెక్ట్ వైజ్గా ఉన్నాయి. ఇప్పుడు 6th క్లాస్ ఒక చాప్టర్ తీసుకుంటే అందులో 30 ప్రశ్నలు అందులో ప్రిపేర్ చేసి పెట్టినాయి. ఆ విధంగా మొత్తం ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంది, చూడండి. అట్లనే అంగన్వాడీ ఉద్యోగాలలో భాగంగా కరీంనగర్ జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. 1/8/2026 నుంచి 5/8/2026 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో మొత్తం అంగన్వాడీ టీచర్కి సంబంధించి 60 పోస్టులు ఉన్నాయి. గంగాధరలో 20 ఉన్నాయి, హుజురాబాద్లో ప్రాజెక్టు పరిధిలో 16 ఉన్నాయి, కరీంనగర్ రూరల్ 16 ఉన్నాయి, కరీంనగర్ అర్బన్ 8 ఉన్నాయి. టోటల్గా 60 పోస్టులకు నోటిఫికేషన్ ఇది. 18 నుంచి 35 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 12వ తరగతి చదివి ఉండాలి, స్థానికులై ఉండాలి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. ఈ మెరిట్ ఇంటర్మీడియట్ మార్కులకు 70% ఇస్తారు. ప్రత్యేక కేటగిరీ అంటే వితంతువులకు 5 మార్కులు, అనాథలకు 10, దివ్యాంగులకు 5, ఈ విధంగా మొత్తం 100 మార్కులను కేటాయించి ఆ విధంగా సెలక్షన్ అయితే జరుగుతుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన మిత్రులందరూ కూడా అప్లికేషన్ చేసుకోండి. ఇక 19 నుంచి పోలీస్ దరఖాస్తులు, ఇక్కడ 7,437 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. కాకపోతే దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి అని అప్పుడు చెప్పలేకున్నారు. నిన్న దానికి సంబంధించిన పీడిఎఫ్ వచ్చింది. ఈ పీడిఎఫ్ కూడా మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసిన మిత్రులు జాయిన్ అయ్యి ఆ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఆగస్టు 19 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రకటనలో ముఖ్యమైన కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మనం డిస్కషన్ చేద్దాం. అభ్యర్థులు అన్ని దశల్లో పరీక్షలను కలిపి ఒకేసారి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులకు ప్రాథమిక రాత పరీక్ష ఉంటుంది. సాంకేతికత పోస్టులకు అంటే ప్రాథమిక రాత పరీక్ష ఉండదు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శారీరక కొలతల పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష ఉంటుంది. మెకానిక్ డ్రైవర్ పోస్టులకు శారీరక కొలతల పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించే ట్రేడ్ టెస్ట్, దాన్ని డ్రైవింగ్ టెస్ట్ అంటారు, ఇవి ఉంటాయి. శారీరక కొలతల పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు తుది రాత పరీక్ష ఉంటుంది.
కానిస్టేబుల్ అభ్యర్థులకు 3 గంటల పరీక్ష, ఎస్ఐ అభ్యర్థులకు 2 డిస్క్రిప్టివ్ పేపర్లతో కలిపి మొత్తం 4 పరీక్షలు ఉంటాయి. నియామక ప్రక్రియలో బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి. పార్ట్ 1 ఆన్లైన్ దరఖాస్తు నింపే ముందు ఆధార్ ఫేస్ అథెంటికేషన్ కోసం అభ్యర్థులు తమ మొబైల్ ఫోన్లో ఆధార్ యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు నింపే సమయంలో ఏమైనా సందేహాలుంటే వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ను సంప్రదించవచ్చు. దరఖాస్తును విజయవంతం సమర్పించిన అనంతరం దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. ఇక అప్లికేషన్ ఫీజు చూస్తే ఒకసారి క్లియర్గా చూపించే ప్రయత్నం చేసేవాడి. ఇక్కడ చూడండి, మనకు ఎస్ఐ స్థాయి పోస్టులు, ఎస్ఐ సివిల్ ఉండొచ్చు, ఆర్ఎస్ఐ, ఎస్పీఎఫ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్, ఈ పోస్టులన్నిటికీ అప్లికేషన్ చేసుకుని ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో 750, ఓసీబీసీలకు అయితే 1500, ఏఎస్ఐ ఎఫ్బీబీకి సంబంధించి 750 రూపాయల ఫీజు ఉన్నది, ఓసీలకు అయితే 1500 ఉన్నది. కానిస్టేబుల్ స్థాయి పోస్టులు అంటే పీసీ సివిల్ కావచ్చు, ఏఆర్ కావచ్చు, ఎస్ఏఆర్, సిపిఎల్, ఎస్పీఎఫ్, కానిస్టేబుల్ ఫైర్ ఫైటరు, వార్డర్, వీటన్నిటికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు 600 ఉన్నది, ఓసీబీసీలకు 1200 ఉన్నది. పీసీ డ్రైవర్ 600 రూపాయలు ఎస్సీ ఎస్టీలకు, 1200 రూపాయలు ఓసీబీసీలకు. పీసీ మెకానిక్ సంబంధించి 600 రూపాయలు ఎస్సీ ఎస్టీలు, 1200 రూపాయలు ఓసీబీసీలకు కేటాయించి అప్లికేషన్ నింపాలి. ఇక నవోదయ దరఖాస్తు గడువు పెంచారు. ఈ గడువు ఎప్పటి వరకు అంటే ఆగస్టు 7వ తారీఖు వరకు ఉంది. ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకొని వాళ్ళంటే అప్లికేషన్ చేసుకోండి. నవంబర్ 26న పరీక్ష ఉంటుంది. ఇంకా మెయిన్గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే బ్యాంకుల్లో క్లరికల్ పోస్టులు అయితే నోటిఫికేషన్ వచ్చింది. 11,403 పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆగస్టు 1న ప్రారంభమై ఆగస్టు 21 వరకు ముగుస్తుంది అప్లికేషన్ ప్రాసెస్. తెలంగాణ రాష్ట్రంలో 191 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలకు 29 ఉన్నాయి, ఎస్టీలకు 18 ఉన్నాయి, ఓబీసీ 48, ఈడబ్ల్యూఎస్ 16, అన్రిజర్వ్డ్ 80, మొత్తం 191 పోస్టులు అయితే ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు కంప్యూటర్ సిస్టంలో ఆపరేటింగ్ వర్కింగ్ నాలెడ్జ్ ఉండడం తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేటర్స్ లాంగ్వేజ్లో సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ కలిపి ఉండాలి. లేదా హై స్కూల్, కాలేజ్ లేదా ఏదైనా విద్యా సంస్థల్లో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక సబ్జెక్టుగా చదివి ఉన్నా కూడా సరిపోతుంది. ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 175, ఇతరులకు 850 రూపాయల ఫీజు ఉన్నది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అక్టోబర్లో ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటుంది, తుది జాబితా మార్చిలో ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంకా దీనికి సంబంధించి మొత్తం క్లియర్ డీటెయిల్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఇంకా వీటిపై మీ ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని కామెంట్లో రాసే ప్రయత్నం చేయండి. కంపల్సరీ నేను ఇంకో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.